నాకు అర్థం కావట్లేదు నేనేం చేయాలనేది. ఓ మై గాడ్, ఐ లవ్ యూ సో మచ్. నాకైతే ఇప్పుడు నేను కిస్ చేయాలని. హౌ కెన్ ఐ కిస్ యూ? మన ఇద్దరికి డివోర్స్ కాబోతుంది కదా, ఇలాంటి ఇంత ముందే చేయాల్సింది. కానీ చెప్తున్నాను, మనం ఎంతో హ్యాపీగా ఉన్నామంటే ఫస్ట్ మనం మూవ్ అండ్ దెన్ షేక్. యు నో వాట్, ఈరోజు నేనే నీకోసం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాను. చెప్పు, నువ్వేం తింటావు? ఎంత మొండిది, ఈరోజు తనే బ్రేక్ఫాస్ట్ చేస్తానని అంటుంది. సో స్వీట్. దట్స్ వై నాన్నమ్మ లవ్స్ హర్. నేను నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే నాకు వేరే దారి లేదు. కానీ ఆయన ఒక్కసారైనా నన్ను ఆపడానికి ప్రయత్నించుండొచ్చు. జీవితంలో ఎప్పుడు కూడా ఆయన నా మాట వినలేదు. ఈ రోజు ఒక్కసారి చెప్పగానే ఒప్పేసుకున్నారు. కోపం వస్తే నన్ను కొట్టినా బాగుండేది. ఇష్టం లేకపోయినా నేను ఆయన భార్యని కాబట్టి, అలవాటైపోయింది కాబట్టి వెళ్ళొద్దని చెప్తారనుకున్నాను. కానీ ఆయనకి దీనివల్ల ఎలాంటి నష్టమూ లేదు. నేనివన్నీ ఎందుకు ఆలోచిస్తున్నాను? అసలు మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏవీ లేనప్పుడు నా మనసులో ఆయన గురించి ఎందుకు ఇన్ని ఆశలు? ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నా మనసులో అయితే ఈ కోరిక చాలా ఉంది. కనీసం ఆయన భార్యలా కాకపోయినా ఇద్దరం కలిసి బ్రతుకుతాం కదా అని. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా? ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా? ఎవరిని అడగాలి నన్ను తప్ప? చివరికి ఏమవాలి మన్ను తప్ప? నువ్వంటే ప్రాణమని, నీతోని లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని? నా వల్ల, నేను ఇక్కడుండడం వల్ల ఆయనకి బాధ మాత్రమే మిగులుతుంది. నేను నా మనసులో నుండి ఇలాంటి ఆలోచనలు తీసేయాలి. దానికి నేనేం చేయాలంటే ఆయన గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు. ఇప్పుడు ఈ బాధ నన్ను ఆయనకి దూరంగా ఉంచుతుంది. నేను ఇప్పుడు ఆయన దగ్గర ఈ విషయం కూడా దాచాల్సి ఉంటుంది. నేను ఈ నిర్ణయం ఆయన కోసం తీసుకున్నానని. ఎందుకంటే ఒకవేళ ఆయనకి నిజం తెలిసిపోయిందంటే ఆయన నన్ను ఎప్పటికీ ఇలా చేయనివ్వరు. నా కుటుంబం బాధపడకూడదని వాళ్ల కోసం ఆయన కెరియర్ని, పరువుని ప్రమాదంలో పడేసుకున్నారు. లేదు, నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నేను ఎన్ని అవమానాలు భరించినా పర్వాలేదు, ఆయనకు మాత్రం ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. బబ్లీ, నువ్వు న్యూస్ పేపర్ ఎక్కడైనా చూసావా? నేను నీతో మాట్లాడిన అత్తయ్య. నాతో ఎందుకు మాట్లాడినంటున్నావు? నువ్వు నా ఫేవరెట్ పిన్నిని ఏడిపిస్తున్నావు. నువ్వు చాలా చెడ్డదానివి. ఆశ్చర్యంగా ఉంది.
ముసలివాళ్ళైనా చిన్నపిల్లలైనా అందరినీ కళ్ళజోడు తన మాయతో తన వైపుకి తిప్పేసుకుంది. ఇంత జరిగినా ఇంకా ఇంట్లో ఉంటుంది. అయినా అసలు అన్నయ్య దాన్ని... అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? సంతోషంలో ఆలియా. ఏ సంతోషంలో? ఆలియా, నేను నమ్మలేకపోతున్నాను. ఇలా జరుగుతోందంటే ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. ఎంత నిజమా లెక్క కాలో? ఏం సంతోషం, ఏం కళ, ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు? నీకు తెలుసా ఇప్పుడు ఆ కళ్ళజోడు నాతో ఏం చెప్పిందో? ఇప్పుడు తను నీకు మళ్ళీ ఏం కొత్త కథ వినిపించింది? ఈ రోజు వరకు మనం చెయ్యలేనిది ఈరోజు తను చేసి చూపించింది ఆలియా. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? సరిగ్గా చెప్పు, అసలు ఏం జరిగింది? ఆలియా, తను నా నుంచి డివోర్స్ అడిగింది. వాట్? ఎగ్జాక్ట్లీ. నీకు సంతోషంగా ఉంది కానీ నమ్మలేకపోతున్నావు కదా, నేను అలాగే ఫీల్ అవుతున్నాను. అన్నయ్య, ఆర్ యు ష్యూర్ తను నిన్ను డివోర్స్ అడిగిందా? అవునా ఆలియా, తను నన్ను డివోర్స్ అడిగింది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇది ఇది నిజంగా ఫెంటాస్టిక్ న్యూస్ అన్నయ్య. ఈ విషయం నువ్వు తనుకు చెప్పావా? లేదు, కళ్ళజోడు నాకు చెప్పిన తర్వాత అందరికంటే ముందు నీకే చెప్తున్నా. ఇది నిజంగా ఫెంటాస్టిక్ న్యూస్ అన్నయ్య. మనం కొంచెం కూడా టైం వేస్ట్ చేయడానికి వెళ్ళలేదు. ఇక మనం లాయర్ కి ఫోన్ చేసేద్దాం, డివోర్స్ పేపర్స్ రెడీ చేసేమని చెప్పేద్దాం. ఆ కళ్ళజోడు మళ్ళీ తన మూడ్ ని మార్చేసుకోకముందే వీ హావ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. నేను ఇప్పుడే తనకు ఫోన్ చేస్తాను. ఓకే? ఆలియా, నాకు అసలు అర్థం కావడం లేదు. దేని గురించి అన్నయ్య? ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా, ఇలాంటి వాళ్ళు ఎలాంటి లాభం లేకుండా ఏం చెయ్యరు అన్నయ్య అని. మరి ఇందులో తనకేంటి లాభం? మనం ఎంతో ప్రయత్నించాం కదా తనని ఇంట్లోంచి పంపించేయడానికి. అది మన వల్ల కాలేదు. కానీ తను ఒక్క క్షణంలో ఈ నిర్ణయం తీసుకుంది. నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. తను అసలు ఇలా ఎందుకు చేసింది? అన్నయ్య, ఇది అర్థం చేసుకుని మనం ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా? పైగా ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది కాదు, సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ద టైమ్ టు సెలబ్రేట్. సో మిగతా విషయాల గురించి ఆలోచించొద్దు. సో జస్ట్ రిలాక్స్. నేను తనకి ఫోన్ చేసి వస్తాను. I'll see you soon. దయచేసి నన్ను క్షమించండి. నాకు తెలుసు అమ్మమ్మ, మీరు స్పృహలో ఉండుంటే ఎప్పటికీ నన్ను ఈ నిర్ణయం తీసుకోనివ్వరు. మీ మాట వినకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే నన్ను ఎప్పటికీ క్షమించరు. అమ్మమ్మ, నాకు ఇది అస్సలు తెలీదు. స్పృహ వచ్చిన తర్వాత మీరు నా నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారా లేదా అని. నాకు కూడా ఇది అంత సులభం కాదమ్మమ్మ. ఎందుకంటే నేను ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ అమ్మమ్మ, ఒక్కొక్కసారి మనకైన వాళ్ళ కోసం వాళ్ళకి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. నేను నా నిర్ణయాన్ని మార్చుకునే విధంగా ఏదైనా దారి కనిపిస్తే బాగుండమ్మమ్మ. ఆయన ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆయన గౌరవం, ఇంత పేరు, ఎవరి మీదో నమ్మకంతో ఎలా వదిలేయగలను? ఆయన మ్యూజిక్కే ఆయనకి గుర్తింపు. దానిని ఆయనకి దూరం ఎలా చేయగలనమ్మమ్మ? అందుకే నేను ఆయనకి దూరంగా వెళ్తున్నాను. నేనొక్కటే కోరుకుంటున్నానమ్మమ్మ, మీకు స్పృహ వచ్చిన తర్వాత నా నిర్ణయం వెనుక దాగి ఉన్న నా బలహీనతను, అలాగే అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. Really? Are you sure? Yes. Oh my God. ఒక్క నిమిషం. ఆర్యా, నువ్వేం తమాషా చేయడం లేదు కదా? నువ్వేదైతే చెప్తున్నావో అదంతా నిజమే, రాయ్? 100%. నీకు తెలుసా, ముందు అసలు నాకు కూడా ఇదంతా నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అలాగే అయ్యాను. నేను నమ్మలేకపోతున్నాను. అసలు కళ్ళు చూడు, తనంతట తానే అన్నయ్యకి డివోర్స్ ఇస్తానంది. ఓ మై గాడ్. నువ్వు అసలు ఏం చేస్తున్నావు ఆలియా? నాకేదో అవుతుంది. నేనేం చేశాను? ఇంత పెద్ద న్యూస్ ని ఇలా ఎవరైనా చెప్తారా? అసలు చెప్పకుండా ఉండాల్సిందే. నా హార్ట్ ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు ఇంత మంచి న్యూస్ నా లైఫ్ లో ఎప్పుడూ వినలేదు. యు నో వాట్ ఆలియా, పిచ్ మై, నువ్వు ప్రూఫ్ చేయి నేను కలకన్నాను లేదని. ఎంత పెద్ద ఇడియట్ నువ్వు. నువ్వేమో అక్కడున్నావు, నేనేమో ఇక్కడున్నాను.
మరి నేను నిన్నెలా పెంచ్ చేయగలను యూ ఫూల్? అవును కదా, సంతోషంలో నాకు అస్సలు బుర్ర పనిచేయడం లేదు. నువ్వు అక్కడే వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అప్పుడు నన్ను పించ్ చేయొచ్చు, ఇద్దరం కలిసి సెలబ్రేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే? అబ్సల్యూట్లీ. ఓకే బాయ్. బాయ్ 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 బాయ్. ఏంటి అలా చూస్తున్నారు? జూనియర్ అభిలా కనిపిస్తున్నావు. నాకు పొడవు జుట్టున్నప్పుడు నేను అచ్చం ఇలాగే ఉండేవాడిని. Pregna, 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 my baby, my sweetheart. ఇదైతే నా అభి జాకెట్ కదా, మరి నువ్వెందుకు వేసుకున్నావు? డోంట్ వరీ, దీన్ని నీ దగ్గరే పెట్టుకో. నీకు ఇది బాగా నచ్చింది కదా. ఎనీవేస్, అభికి డివోర్స్ ఇస్తానని నువ్వు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చావు. దానికి బదులు నేను నీకు ఈ మాత్రమైతే చేయగలను కదా. సో జస్ట్ కీప్ ఇట్. ప్రెగ్నా, ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈ రోజు నువ్వు నన్ను ఏది అడిగినా పర్లేదు, నేను నీకు ఇచ్చేస్తాను. బిలీవ్ మీ, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. నువ్వు తీసుకున్న డెసిషన్ చాలా చాలా మంచి డెసిషన్. యునో, ది మూమెంట్ ఐ హర్డ్ అబౌట్ దిస్, నాకు ఆకాశంలో ఎగిరినట్టుగా అనిపించింది. నేను దారి పొడవునా ఇదే ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఎలా కలవాలి, నీతో ఎలా మాట్లాడాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని. బట్ సీరియస్లీ, యు మేడ్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, వెయిట్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. వెయిట్, దిస్ ఇస్ ఫర్ యూ. అరే, ఇది పర్ఫ్యూమ్, ఇదే బాంబ్ కాదు. మొహమాట పడుకో, తీసుకో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. తను నువ్వెప్పుడొచ్చా? వచ్చిన వెంటనే నువ్వు నన్ను కలుస్తావు అనుకున్నాను, కానీ నువ్వు ఆలియా, మై బేబీ స్వీట్ హార్ట్, కమ్ హియర్, కమ్ హియర్. నేను అందరికంటే ముందుగా అభిని కలవాలనుకున్నాను, కానీ ఏం చేయాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను తెలుసా. మన కోసం ప్రజ్ఞ ఏదైతే సాక్రిఫైస్ చేసిందో, దాని తర్వాత ఐ రియల్లీ ఫీల్ ఫర్ హర్. ఐ మీన్, నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియదు, కానీ చాలా మంచి పని చేసావు. ఐ మీన్, ఇప్పుడు మనందరం సంతోషంగా ఉంటాం. నువ్వు సురేష్తో అయితే నేను అభితో ఉంటాను కదా. యాక్చువల్లీ షీఈస్ రైట్. మేమెప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూనే వచ్చాం, కానీ ఈ డెసిషన్ తీసుకొని నువ్వు మమ్మల్ని తప్పు అని నిరూపించావు ప్రజ్ఞ. చూసాగా నువ్వు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావని. ఇక ఫ్యూచర్ లో మనం మళ్ళీ కలుస్తామో కలవో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఐ డోంట్ వాంట్ ఎనీ హార్ట్ ఫీలింగ్స్. ఓకే? అలాగే నీకు ఏదైనా లాస్ట్ విష్ ఉంటే అది మాతో చెప్పు, మేము తప్పకుండా అది పూర్తి చేస్తాం. ఎస్. ఎంతో ఈజీగా అబద్ధాలు చెప్పేస్తారు మీరిద్దరు. డ్రామాలు ఆడడం తప్ప మీ ఇద్దరికి ఇంకేవీ రాదు కదా. నువ్వు మోడలింగ్ వదిలేసి యాక్టర్ వైపు బాగుంటుంది, నువ్వైతే తననే మించిపోయావు. నిన్నటి వరకు నేను మీకు చాలా పెద్ద శత్రువుని, నన్ను బాధ పెట్టడం తప్ప ఇంకే పని లేదు మీకు. కానీ ఈరోజు మనం ఈవెన్ అని అంటున్నారు. నో హార్ట్ ఫీలింగ్స్. ఈరోజు నువ్వు నా నిర్ణయం వల్ల చాలా సంతోషంగా ఉన్నావు, కానీ నీకు అసలైన సంతోషం ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే అసలైన సంతోషం ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని పంచడంలో దక్కుతుందని నీకెప్పటికీ అర్థం కాదు. అందుకే నువ్వెప్పుడు ఎవరితోనూ సంతోషంగా ఉండలేవు. ఇక నువ్వు నిజంగానే నాకు ఏదైనా సంతోషం ఇవ్వాలనుకుంటే, నేను నిర్దోషిని అని నిరూపించే ఆధారాన్ని నా కళ్ల ముందే విరిచేసావు కదా, దాన్ని నాకు తిరిగి ఇవ్వగలవా? ఏ ఆధారం గురించి మాట్లాడుతుంది తను? ఏమో తెలీదు. తను వాట్ ఈస్ షీ టాకింగ్ అబౌట్? ఐ హావ్ నో ఐడియా. బహుశా తను అలసిపోయినట్టుంది. ఐ థింక్ యూ షుడ్ రెస్ట్ నౌ అండ్ మేము తర్వాత వస్తాం. ఏమంటా తను? వెళ్దామా తను? ఏ హలో, కళ్ళు కనిపించడం లేదా? ఎక్కడ పడితే అక్కడ అన్ని విసిరేస్తున్నారు. ఏది విసిరాలన్నా చూసుకుని విసిరొచ్చుగా. ఎదురుగా వస్తే నేను సంగతి తేలుస్తాను. నాకు జవాబు సూటుగా ఇవ్వలేదో అప్పుడు చెప్తాను. నా పేరు వైశాలియే కాదు. అక్కడే ఉండి వస్తున్నాను. బబ్లీ, నాకిక్కడేదో ప్యాకెట్ కనిపిస్తుందేంటి? ఇందులో ఒకవేళ బాంబే ఏమైనా ఉందేమో, చూస్తానుండు. ఇదైతే పర్ఫ్యూమ్ బాటిల్ అనిపిస్తుంది నాకు.
కాస్ట్లీ పర్ఫ్యూమ్ లా కనిపిస్తోంది నాకిది. అమ్మా టీచర్ చెప్పారు రోడ్ మీద ఏమైనా కనిపిస్తే అది తీసుకోకూడదని. చూడమ్మా, ఈ రోడ్ అయితే మందే కదమ్మా, ఎందుకంటే ఎదురుగా మనీళ్ళే కదా ఉంది. అలాంటప్పుడు ఇది ఇక్కడే దొరికింది కదా, అంటే ఈ పర్ఫ్యూమ్ ఇది కూడా మందే. అవన్నీ పట్టించుకోకు, నీకు కూడా కొడతానుండి, ఎలా ఉందో చూద్దాం. పద పద పద, ఇంటికి వెళ్దాం పద. ఏంటండి మీరు అసలు ఎప్పుడు చూసినా పేపర్లో బయట వార్తలు చదువుతారు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? నాకు ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు అయితే బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? అసలు ఏం తెలీదు. ఇంట్లో ఇంత విషయం జరిగినప్పటికీ మీకు అసలు దాని గురించి ఆలోచనే లేదు. నువ్వు ఉన్నావు కదా అందరి గురించి ఆలోచించడానికి. ఇప్పుడు ఈ పని కూడా నేనే చేయడం మొదలెట్టేస్తే ఇక నువ్వేం చేస్తావు చెప్పు? కాసేపు ఊరుకోండి, తమాషాలు చేసే సమయం కాదు. మీకొకటి తెలుసా, ప్రజ్ఞ అభికి డివోర్స్ ఇస్తోంది. ఏంటి, ప్రజ్ఞ అభికి డివోర్స్ ఇస్తుందా? నీకేమైనా మతిగానిపోయిందా ఏంటి? ఎవరు చెప్పారు నీకు ఈ విషయం? అయ్యో, నేను తన రూమ్ నుంచి ఇటువైపుకి వస్తుంటే నేను స్వయంగా విన్నాను. ప్రజ్ఞ అభికి డివోర్స్ ఇస్తుందా? ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? ఈ విషయం గురించి నేను ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఎవరో ఒకరికి చెప్పలేదంటే అప్పుడు నాకు వెంటనే కడుపు నొప్పి వస్తుంది. ఆకాష్, ఒక్క నిమిషం ఆగా. ఏంటి ఏంటి వదినా? నువ్వు ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ గురించి విన్నావా? నేను ఈ రోజు న్యూస్ పేపర్ చదవలేదు. ఏమైంది? అరే, నీకు అర్థం కావడం లేదు. ఈ రోజు వార్త గురించి అయితే రేపు వస్తుంది కదా పేపర్లో. ఈ రోజు న్యూస్ పేపర్ బ్రేకింగ్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలనుకున్నానంటే, ప్రజ్ఞ ఉంది కదా, అభికి డివోర్స్ ఇవ్వాలనుకుంటోంది. ఏంటి? డివోర్స్? వదిన ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది? దీనికి అన్నయ్య ఒప్పేసుకున్నాడా? తను ఇలా చేయకుండా ఉండాల్సింది. ఈ మ్యాటర్ వాళ్ళలో వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు కదా. మరి ఆకాష్, 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 ఏమైంది బాబు? ఏం లేదు నానమ్మ, అది నేను అన్నయ్య వదిన గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి బాబు? బహుశా మీకు తెలియదు అనుకుంటా, ప్రజ్ఞ వదిన అభి అన్నయ్యకి డివోర్స్ ఇవ్వాలనుకుంటుంది. ఏంటి? ప్రజ్ఞ ఇంకా ఆ పిల్ల డివోర్సా? ఆకాష్, ఇదంతా ఏంటి అసలు? ఇంటికి ఎవరి దిష్టు తగిలినట్టు అనిపిస్తోంది. అక్కడ అక్కయ్యకేమో స్పృహ రావడం లేదు, మరొక వైపు ఇలాంటి వార్తలు వింటున్నాం మనం. దేవుడా, ఇక నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ కుటుంబం ఇంతకు ముందులాగా సంతోషంగా ఉండేలా చెయ్యి. కరుణించు తండ్రి. అరే, అసలు నా ఫోన్ ఏమైంది? ఇక్కడే పెట్టాను కదా. ఓ మై గాడ్, బహుశా నెట్వర్క్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయినట్టుంది. నా ఫోన్ నాకు ఎక్కడ కనిపించట్లేదు. థ్యాంక్ గాడ్. ఇది చల్లగా ఎందుకుంది? నిన్న రాత్రి మత్తులో ఉన్నప్పుడు మీరు దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టారు. థ్యాంక్ యూ. అది వెళ్లే ముందు నువ్వు నా సామాన్ల లిస్ట్ తయారు చేసి పెట్టు. అప్పుడే నాకు ఏ వస్తువు ఎక్కడుందో తెలుస్తుంది. లేకపోతే వాటిని వెతకడానికి నాకు రోజులు పడుతుంది. అందుకని. అదే అవసరం లేదు, నాకు ఒక ఫోన్ చేస్తే నేనే చెప్తాను. ఏంటి నువ్వేమనుకుంటున్నావు? మనం డివోర్స్ అయిన తర్వాత కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉండాలనా? ఏ మాట్లాడకూడదా? ఓ, అర్థమైంది. ఏ విధంగా అయితే నాతో పెళ్ళైన తర్వాత కూడా సురేష్తో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావో అదే విధంగా మనకి డివోర్స్ అయిన తర్వాత కూడా నాతో రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఎప్పుడు ఏది మంచిగా ఆలోచించలేరా? ఇదంతా నేను మీకోసం చేస్తున్నాను, కానీ మీరేమో. ఎవరి కోసం చేస్తున్నావు? నా కోసం చేస్తున్నావా? అంటే నా ఉద్దేశం మీకోసమని కాదు, మీ కారణంగా అని. అందుకే ఇదంతా ఆ చేస్తున్నాను. కారణంగా అంటే అర్థం ఏంటి? నేను మీ ప్రవర్తనలకి పూర్తిగా విసిగిపోయాను. ముఖ్యంగా మీరు నిన్న అలా చేసిన తర్వాత నేను మిమ్మల్ని క్షమించను లేను, అలాగే భరించలేను కూడా. మీరేమనుకున్నారు? మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకున్నారా? అందుకు నేవైనా చేయొచ్చు అనుకున్నారా? మీరేం చేసినా సరే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా? ఎందుకని ఊరుకోలేవు నువ్వు?
నీకు సురేష్ మంచివాళ్ళ కనిపిస్తున్నాడు కానీ నేను చెడ్డవాళ్ళ కనిపిస్తున్నానా? నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని, కానీ ద్వేషించడం లేదని కూడా నాకు తెలుసు. మరైతే ఎందుకు నేను నీకు దగ్గరగా వస్తే నీకు అసహ్యం వేస్తోంది? అక్క అక్క ఏమైంది? నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు? చెప్పక్క. ప్రజ్ఞ ప్రజ్ఞ ఏమైందమ్మా? అక్క, అక్క, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ఏడుస్తున్నావు? ఏమైందమ్మా, ప్రజ్ఞ? ప్రజ్ఞ, ఏమైంది తల్లి? ఏమైంది? ప్రజ్ఞ, ఏమైంది? ప్రజ్ఞ, ఏమైందో చెప్పు తల్లి. ఏమైంది? చెప్పు ప్రజ్ఞ. ఏమైంది? చెప్పు. చెప్పు చెప్పు తల్లి. తల్లి. అక్క, ఎడుకలు ఏడుస్తున్నావు. బాగానే ఉందిగా? ప్రజ్ఞ, ప్రజ్ఞ, ఏమైంది? ప్రజ్ఞ, అక్క, ఏమైంది? అయ్యో, ప్రజ్ఞ, కళ్ళు